ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు డి హర్ష ప్రవీణ్కి యూనియన్ బ్యాంకులో సెలెక్ట్ అయినందుకు కృతజ్ఞతగా మరియు జాయినింగ్ ఆర్డర్స్ వైజాగ్లో వచ్చులాగిన దేవుడు దీవించాలని, నాని ప్రశాంత్కు దేవుని చిత్త ప్రకారం వివాహం జరగాలని మరియు కుటుంబంలో ఉన్న వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించువారు స్వరూపరాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు ఈ కుటుంబాన్ని గొప్పగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమనే ఈ పరిశుద్ధ ఆరాధన కార్యక్రమానికి మేమందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించి ఈ ఆరాధనలో ఏ ఉద్దేశాలతో అయితే పాలు పంచుకుంటూ ఉన్నారో ఆ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని ఈ ఆరాధనను మీకోసము, మీ కుటుంబాల కోసము, మీ బిడ్డల కొరకు సమర్పిస్తున్నాం. రండి, విశ్వాసముతో ఈ ఆరాధనలో పాలు పంచుకుందాం. రావయ్యా నా హృదయలో నివసింపరావయ్యా, యేసయ్యా నా మెస్సయ్యా. హృదయ ద్వారము చెంత నిలిచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత నిలిచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత తట్టుచున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత తట్టుచున్న నా యేసయ్యా. రావయ్యా నా హృదయలో నివసింపరావయ్యా, రావయ్యా నా హృదయలో నివసింపరావయ్యా, రావయ్యా నా హృదయలో నిదిరింపరావయ్యా, రావయ్యా నా హృదయలో నిద్రింపరావయ్యా, యేసయ్యా నా మెస్సయ్యా, యేసయ్యా నా మెస్సయ్యా, నా హృదయ ద్వారము చెంత నిలిచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత నిలిచియున్న నా యేసయ్యా. ప్రియ సహోదరి సహోదరులారా, అనేక సమస్యలతో, అనేక వ్యాధులతో, అనేకమైనటువంటి ఆటంకాలతో ప్రతిరోజు భయపడి నీవు జీవిస్తున్నావా? ప్రతి క్షణము భయానికి నీవు గురి అవుతున్నావా? నీ జీవితం ఏమైపోతుందో, నీ బిడ్డలు ఏమైపోతారో, నీ కుటుంబ పరిస్థితి ఎలా మారబోతుందో అని భయపడుతున్నావా బిడ్డ?
ఇదిగో ప్రభువు చూడు, ఆ ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానం, నీవు భయపడకు, నేను నీకు తోడుగా ఉంటానని, నీ పేరును నా అరచేతిలో రాసుకుని నిన్ను ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడుకుంటానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఆ గొప్ప దేవుడు. నీ సహోదరులారా, రెండు చేతులు జోడించి ఆ గొప్ప దేవుడి వైపు చూస్తూ ఆ దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. భయపడకని భయపడకని పలికిన దేవుడవు, నా పేరును అరచేతిలో రాసుకున్న ప్రభుడవు. భయపడకని భయపడకని పలికిన దేవుడవు, నా పేరును అరచేతిలో రాసుకున్న ప్రభుడవు. భయపడకని భయపడకని పలికిన దేవుడవు, నా పేరును అరచేతులు రాసుకున్న ప్రభుడవు. భయపడకని భయపడకని పలికిన దేవుడవు, నా పేరును అరచేతిలో రాసుకున్న ప్రభుడవు. రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా, రావయ్యా నా హృదిలో నివసింపరావయ్యా, రావయ్యా నా హృదిలో నిదురింపరావయ్యా, రావయ్యా నా హృదిలో నిదురించరావయ్యా. యేసయ్యా నా మెస్సయ్యా, యేసయ్యా నా మెస్సయ్యా, నా హృదయ ద్వారము చెంత స్తోత్రమయ్యా. నిలిచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత నిలిచియున్న నా యేసయ్యా. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ క్షణమున పిలిచినా పలికే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన కాలు జారి పడనీయక మనందరినీ భద్రముగా కాచి కాపాడుకునే దేవుడు స్తోత్రమయ్యా. మన మధ్యలో ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఆమేన్. ఏ క్షణంలో ఎక్కడికి ప్రయాణం చేసినా, ఏ పరిస్థితిలో మనమున్నా, ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, మనందరినీ చెదిరిపోకుండా, బెదిరిపోకుండా, భయపడకుండా కాచి కాపాడే దేవుడు మన మధ్యలో నిలబడి, నేనున్నాను బిడ్డ, నీవు భయపడవద్దు, ఎవరు నిన్ను వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను బిడ్డ, నీ కాలు కూడా జారనివ్వను బిడ్డ అని ఆమేన్. ఆ గొప్ప దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసముతో ఆరాధిద్దాం, భక్తితో ఆరాధిద్దాం, పూర్ణ హృదయముతో ఆరాధిద్దాం. దేనికోసం నీవు భయపడుతున్నావో, ఏ సమస్యలు నిన్ను పట్టి పీడిస్తున్నాయో, నీవు ఏమి సాధించలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నావా, స్తోత్రమయ్యా. ఆ ప్రభు వైపు చూడు. ఆయన ఒక్క మాట పలికితే మన జీవితమే మారిపోతుంది బిడ్డ. ఆమేన్. ఒక్కసారి ఆయన మన వైపు చూస్తే మన సమస్యలన్నీ తొలగిపోతాయి బిడ్డ. ఆమేన్. ఆ గొప్ప దేవుని వైపు చూద్దాం, ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఏ క్షణమున పిలిచిన పలికే దేవుడవు, నా కాలు జారనీక కాపాడే ప్రభుడవు. ఈ క్షణమున పిలిచిన పలికే దేవుడవు, నా కాలు జారనీయక కాపాడే ప్రభుడవు. ఏ క్షణమున పిలిచిన పలికే దేవుడవు, నా కాలు జారనీక కాపాడే ప్రభుడవు. ఈ క్షణమున పిలిచిన
ద్వారము చెంత స్తోత్రము దేవా. నిలిచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత తట్టుచున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత తట్టుచున్న నా యేసయ్యా, రావయ్యా నా హృదయలో నివసింపరావయ్యా, రావయ్యా నా హృదయలో నివసింపరావయ్యా, రావయ్యా యేసయ్యా నా హృదయలో నివసింపరావయ్యా, రావయ్యా నా హృదయలో నిదురింపరావయ్యా, యేసయ్యా నా మెస్సయ్యా. చప్పట్లు కొడుతూ యేసయ్యా నా మెస్సయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా హృదయ ద్వారము చెంత నిలిచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత తట్టుచున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత నిలిచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత తట్టుచున్న నా యేసయ్యా. హల్లెలూయా 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 శందరి బాబా బాబా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రమయ్యా యేసయ్యా హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా యేసయ్యా ప్రభు నా నా హృదయ ద్వారము చెంత నిలిచి ఉన్న నా యేసయ్యా, నా హృదయపు తలుపును తట్టుచున్న యేసయ్యా, నీకు స్తోత్రమయ్యా. నా హృదయము మీకు మాత్రమే చెందాలి ప్రభువా. ఈ ద్వారము మీకోసం మాత్రమే ఎదురు చూడాలి యేసయ్యా. ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాను, దేనికోసమో ఎదురు చూస్తున్నాను, తాత్కాలికమైన వాటి కోసం ఎదురు చూస్తున్నాను. కానీ ప్రభువా, అలసిపోయాను ప్రభువా.
ఈ లోకముతో అలసిపోయాను ప్రభా. ఈ లోకం కోసం ఎదురు చూసి అలసిపోయాను ప్రభా. ఈ లోకంలో పడిపోయి అలసిపోయాను ప్రభా. యేసయ్యా, నా హృదయాన్ని శుద్ధీకరించి మరొక్కసారి నా హృదయంలోనికి వేయించేయండి యేసయ్యా. నా హృదయాన్ని తట్టినందుకు స్తోత్రం ప్రభా. ప్రభా, నా హృదయపు ద్వారాలు మీకోసమే తెరవబడాలని ఆశపడుతున్నాను. కానీ మరో క్షణమే ఈ లోకము కోసం తెరిసి పాపంలో పడిపోతున్నాను యేసయ్యా. ఇది వేసప్రసాద ఆరాధనలో ఉన్నటువంటి మమ్మందరినీ ఆశీర్వదించండి తండ్రి. మేము చేసిన పాపాలను బట్టి కాక మీ మంచితనముతో మమ్మ దీవించండి యేసయ్యా. ప్రతిరోజు మా భుజాలను తట్టుచు భయపడుకు బిడ్డ, భయపడుకు, నేనే మీ దేవుడను, నేను మిమ్ము కాపాడుకుంటాను, నా యొద్దకు రండి, నన్ను విశ్వసించండి, నన్ను నమ్మండి అని పదే 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 మీరు పిలుస్తున్నా. ఆ పిలుపును వినలేకపోతున్నాను యేసయ్యా. ఆ పిలుపును అర్థం చేసుకోలేకపోతున్నాను యేసయ్యా. ఈ లోకం వెనకాల పరుగులు తీస్తున్నాను యేసయ్యా. ఈ లోకం పిలిస్తే వెంటనే ఆలకిస్తున్నాను యేసయ్యా. ఈ లోకం వెనకాల పరుగులు తీస్తున్నాను యేసయ్యా. ఎంత దూరం పరుగులు తీశానో అన్ని గాయాలకు నేను గురయ్యాను ప్రభా. అన్ని దెబ్బలకు నేను గురయ్యాను ప్రభా. అన్ని అవమానాలకు నేను గురి అయ్యాను ప్రభా. యేసయ్యా, నాలో మారు మనస్సును దయచేయండి ప్రభా. నాలో పశ్చాత్తాప హృదయాన్ని దయచేయండి ప్రభా. ఈ లోకం కోసం పరుగులు తీసి పాపము చేసి బలహీనురాలుగా మారిపోయాను యేసయ్యా. నేను చేసినటువంటి పాపాల మూలంగా నేనే అనేక సమస్యలు, బాధలు, వ్యాధులు కొని తెచ్చుకున్నాను యేసయ్యా. అయ్యా, ఈ ఆరాధన ద్వారా మరొక్కసారి నన్ను నూతనీకరించండి యేసయ్యా. నన్ను బలపరచండి యేసయ్యా. నాకు పశ్చాత్తాప హృదయాన్ని దయచేయండి ప్రభా. నాకు మారు మనసును దయచేయండి ప్రభా. రాతి హృదయాన్ని తొలగించి మాంసపు హృదయాన్ని దయచేయండి ప్రభా. ప్రేమ, ఓర్పు, సహనము, విశ్వాసము, భయము, భక్తి, మీ యందు గొప్ప విశ్వాసాన్ని మాకు దయచేయండి యేసయ్యా. ప్రభా, ఏ క్షణమున పిలిచినా పలుకుతానని వాగ్దానం చేస్తున్నాను. నీవు ఏ స్థితిలో ఉన్నా నేను నిన్ను కాపాడుకుంటానని వాగ్దానం చేస్తున్నాను. అయినా కూడా ప్రభా, అన్ని ఉన్నప్పుడు ఈ లోకముని పిలుస్తున్నాను, ఈ లోక వ్యసనాలను పిలుస్తున్నాను, ఈ లోక మనుషులను పిలుస్తున్నాను. అన్ని అయిపోయిన తర్వాత, అందరూ నన్ను మోసం చేసిన తర్వాత, వదిలిపెట్టిన తర్వాత, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే నిన్ను పిలుస్తున్నాను యేసయ్యా. అయ్యా, నా పాపములను క్షమించు దేవా. ఆఖరి స్థితిలో పిలుస్తున్నానని అసహించుకోకుండా ప్రభా, మీ మంచి మనసుతో నన్ను ఓదార్చండి ప్రభా. నాకు సమాధానాన్ని దయచేయండి. నా కుటుంబంలో ఎన్నో కష్టాలు ప్రభా, ఎన్నో సమస్యలతో బాధపడుతున్నాను ప్రభా, ఎన్నో ఇబ్బందులతో, రోగాలతో బాధపడుతున్నాను యేసయ్యా. మీ పవిత్ర రక్తాన్ని మా మీద చిలకరించండి యేసయ్యా. మీ గాయపడిన హస్తముతో మమ్ము తాకండి యేసయ్యా. మమ్ము స్వస్థపరచండి యేసయ్యా. మాకు విడుదల దయచేయండి యేసయ్యా. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. అన్ని కష్టాల నుండి, శ్రమల నుండి విడుదల దయచేయండి ప్రభా. మీ వైపు చూసే యోగ్యత మాకు లేదయ్యా, అర్హత మాకు లేదయ్యా. అయినప్పటికీ మీ కృపను బట్టి మేము చూడాలని ఆశపడుతున్నాం. మీ మంచి మనస్సును బట్టి మేము చూడాలని, మీ దీవెనలు పొందుకోవాలని ఆశపడుతున్నాం ప్రభా. యేసయ్యా, పాపులమని చిదరించుకోక మీ మంచి మనస్సుతో మమ్ము దీవించండి యేసయ్యా. మా కుటుంబాలను దీవించండి యేసయ్యా. మా బిడ్డలను దీవించండి యేసయ్యా. మా సమస్యలు తొలగించండి యేసయ్యా. మా వ్యాధులు తొలగించండి యేసయ్యా. అన్ని రకాల ఆటంకాల నుండి, బంధకాల నుండి విడుదల దయచేయండి యేసయ్యా. ఎక్కడెక్కడ నొప్పి, బాధ, వేదన ఉందో
అక్కడ మీ కుడి చేతిని ఉంచండి. ఆ ప్రభు హస్తము మిమ్మల్ని తాకబోతుంది. ఆమేన్. ఆయన రక్తము మీ మీద చిలకరించబడబోతుంది. ఆమేన్. ఆయన వచ్చి మనందరినీ తాకి స్వస్థపరుస్తూ ఉండగా మనలో ఉన్న ప్రతి గాయము తొలగిపోవునుగా, ఆమేన్. ప్రతి వ్యాధి తొలగిపోవునుగా, ఆమేన్. ప్రతి ఇన్ఫెక్షన్ తొలగిపోవునుగా. ఆమేన్. నమ్మండి ప్రియ సహోదరులారా, భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి దేవునికి మన కష్టము, మన వ్యాధి, మన బాధ పెద్ద లెక్క కాదు బిడ్డ. విశ్వాసముతో అడుగు. నీవు అడిగితే ఇస్తానంటున్నాడు. నీవు ఆయన ద్వారాన్ని తట్టితే నీ కోసం తెరుస్తానంటున్నాడు. స్తోత్రం. నిన్ను లోపలికి ఆహ్వానిస్తానని ఆశపడుతున్నాడు. అడుగు బిడ్డ. ఎవరి కోసం ప్రార్థించాలనుకుంటున్నావు? ఏ వ్యాధి తొలగిపోవాలని, ఏ కష్టం తొలగిపోవాలని, ఏ నింద తొలగిపోవాలని, ఏ ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని, ఏ గొడవలు, ఏ కోర్టు సమస్యలు తొలగిపోవాలని, ఏ అప్పులు తొలగిపోవాలని ఆశపడుతున్నావు? ఆ ప్రభు ఈ దివ్య సప్రసాదము ద్వారా నీ జీవితంలో అనేక మేలులు చేయబోతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. నీ బిడ్డలను దీవించబోతున్నాడు. నీకు గొప్ప రోజులను ప్రసాదించబోతున్నాడు. గొప్ప కార్యాలతో నిన్ను దీవించబోతున్నాడు. ఈ సహోదరులారా, మోకరించగలిగిన వారు మోకరించండి. ఆ ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు, మనందరినీ దీవించి ఉన్నాడు. ఇంకా ఏమేమి కోరికలు నెరవేరాలని అనుకుంటున్నావు? అడుగు, ప్రభుని అడుగు. ఏ సమస్యలు తొలగిపోవాలనుకుంటున్నావు? అడుగు బిడ్డ. ఆ గొప్ప దేవుడు నిన్ను చేయి విడవకుండా, నీ కాలు జారి పడనీయకుండా, ఏ క్షణము పిలిచినా పలుకుతానని, నీ సమస్యలు తొలగిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అడుగు బిడ్డ. నీ విశ్వాసాన్ని బట్టి ఇప్పుడే ఈ క్షణమే నీవు స్వస్థత పొందుకుందువుగాక. అతి త్వరలో గొప్ప కార్యాలు నీ ఇంటిలో జరుగునుగాక. నీవు అనుభవిస్తున్న బాధలు, కష్టాలు, అవమానము కంటే రేపు రాబోయే దీవెన బహు గొప్పగా, ఉన్నతంగా మారిపోవునుగా. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ఆ గొప్ప దేవుడు నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు మనందరినీ తాకి స్వస్థపరచబోతున్నాడు. షుగర్ సమస్యతో బాధపడుతున్నావా? బీపీ, థైరాయిడ్, క్యాన్సర్, కిడ్నీ సమస్యలు, రకరకాల ఇన్ఫెక్షన్లు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, గుండె సమస్యలు, కంటి సమస్యలు, తలనొప్పి, రకరకాల వేదనలతో బాధపడుతున్నాము. ప్రభుని అడుగు. ఆ గొప్ప దేవుడు నీకు విడుదలనివ్వబోతున్నాడు. ఈ యొక్క దివ్య ప్రసాద ఆరాధన నీకు గొప్ప ఆశీర్వాదకరంగా మారబోతుంది. అందరూ మోకరించి ప్రార్థించండి. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను, సమాధానముతోను, ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. నా హృదయ ద్వారము చెంత నిలచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చెంత తట్టుచున్న నా యేసయ్యా, రావయ్యా నా హృదయలో నివసించవయ్యా.
పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నేను మీకు ఆరోగ్యమును దయచేసి మీ గాయములను మాన్పెదను. ఇర్మియా 30వ అధ్యాయము 17వ వచనము. కరీంనగర్, శాంతినగర్ విచారణ, బాలనగర్ నుండి విజయరాణి జీవితంలో దేవుడు చేసిన మేలులను మనందరికీ తెలియచేయాలని సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు. దేవుడు వారి సాక్ష్యాన్ని ఆలకించి వారి జీవితంలో ఇంకా అనేకమైనటువంటి మేలులు చేయాలని మనమందరం కూడా ఈ బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. రండి, ఈ సాక్ష్యాన్ని ఆలకించి ఆ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. నా పేరు వచ్చేసి సునీల్ రెడ్డి, మా అమ్మగారి పేరు వచ్చేసి విజయరాణి, మాది బాలనగర్, శాంతినగర్ ప్యారిష్ ఫార్. ముందుగా మా అమ్మగారికి లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఫార్. అంటే దగ్గు అనేది చాలా ఎక్కువ ఉంటుంది. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ అసలు పడుకునేది కాదు. 2 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. అయితే హైదరాబాద్లోను, కరీంనగర్లోను, ఇక్కడ మా లోకల్ వేములవాడలో ఎంతోమంది డాక్టర్స్ చూపించాం, కానీ అసలు తగ్గలేదు, ఏమాత్రం తగ్గలేదు. నిత్యము నిన్నే ఆరాధనతో ప్రోగ్రామ్ రెగ్యులర్గా మీ ప్రేయర్ని వింటూ ప్రేయర్ చేసుకుంటున్నాం సార్. కానీ మీరు ఒకసారి చెప్పారు, ఒకటి వాక్యం చెప్పారు, ఎవరో ఒకరు స్త్రీ ఊపిరితిత్తుల సమస్యతో చాలా బాధపడుతుంది. ఈ నిత్యం నిన్నే ఈ ప్రోగ్రాం ద్వారా ఆమెకు స్వస్థత జరుగుతుందని చెప్పేసి మీరు వాగ్దానం చేశారు. మీరు చెప్పిన నెక్స్ట్ డేనే సార్ ట్యాబ్లెట్స్ వాడలేదు, ఏది వాడలేదు, కంప్లీట్గా మొత్తానికి దగ్గు అనేది కంప్లీట్గా తగ్గిపోయింది. సో దీనికి గాను ప్రైజ్ ది లార్డ్ ఫార్. థ్యాంక్ యూ.